హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనకాలజిస్ట్, ఆబ్స్టేషన్ లాప్రోస్కోపిక్ సర్జన్. ఇవాళ నేను మీకు ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ డేట్ గురించి వచ్చే డౌట్స్ గురించి నేను మీతో డిస్కస్ చేస్తాను. చాలా వరకు రొటీన్ ప్రాక్టీస్లో ప్రెగ్నెంట్ లేడీస్ వచ్చి సార్ డెలివరీ డేట్ ఎప్పుడైనా అడుగుతుంటారు. ఆల్రెడీ ఫస్ట్ చెకప్కి వచ్చినప్పుడే మనం డెలివరీ డేట్ అనేది ఇస్తాము. వాళ్ళు స్కానింగ్కి వెళ్ళినప్పుడు రేడియాలజిస్ట్ స్కాన్ లేకపోతే మేము స్కాన్ తీసుకున్నప్పుడు 9th మంత్లో స్కాన్ తీసినప్పుడు వాళ్ళు ఆ స్కాన్లో డెలివరీ డేట్ అనేది ఆటోమేటిక్గా సిస్టమ్ జనరేట్ చేస్తుంది. ఆ డెలివరీ డేట్ చూసి దాన్ని అనుకుంటారు. ఇవాళ నేను ఆ డేట్ గురించి నేను మీతో డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఎప్పుడన్నా కానీ డేటింగ్ స్కాన్ నుంచి ఫస్ట్ 3 monthsలో తీసే స్కాన్ని డేటింగ్ స్కానింగ్ అంటారు. మనం లాస్ట్లో అంటే 9th మంత్ 8th మంత్లో తీసే స్కాన్ అంతా గ్రోత్ స్కానింగ్ అంటారు. ఆ గ్రోత్ స్కానింగ్ ఎప్పుడు డెలివరీ డేట్ అనేది చెప్పదు. సో డెలివరీ డేట్ అనేది రెగ్యులర్ డేట్స్ వచ్చిన వాళ్ళకి వాళ్ళ ఎల్ఎంపి ప్రకారం అంటే లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ ప్రకారం మేము డెలివరీ డేట్ ఇస్తాం. అది డెలివరీ డేటు. లాస్ట్లో మీరు స్కాన్లో చూసేవంతా డెలివరీ డేట్ కాదు. అది గ్రోత్ స్కానింగ్లో మేము చూసేది బిడ్డ యొక్క పొజిషన్ ఎలా ఉంది, బేబీ యొక్క వెయిట్ ఎలా ఉంది, బేబీ యొక్క హార్ట్ బీట్ ఎట్లా ఉంది, మూమెంట్స్ ఎలా ఉన్నాయి, మాయ బాగుందా లేదా, ఉమ్మనీరు బాగుందా లేదా అని చూస్తాము. మీరు లాస్ట్లో స్కాన్ చూసేసి ఆ డెలివరీ డేట్ అనేది ఎప్పుడు కన్సిడర్ చేయకూడదు. ఇది వాళ్ళ టాపిక్. మరిన్ని టాపిక్స్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.